వాహనదారులు తమ వాహనాలపై కొటేషన్స్ తో వెనక వచ్చే వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొందరు సూక్తులు, మరికొందరు ఫన్నీ స్టేట్మెంట్స్, మరికొందరు అయితే దేవుళ్ళ పేర్లు, తమకి ఇష్టమైన వాళ్ళ పేర్లు రాసుకుంటారు. ఎక్కువగా పెద్ద వాహనాల వెనుక కామన్ గా ఇంగ్లీష్ లో 3 పదాలు ఉంటాయి. అదే హార్న్, ఓకే, ప్లీజ్. దీన్ని మీరు చాలా లారీల్లో, కమర్షియల్ వాహనాల వెనుక బాగా చూసి ఉంటారు. అయితే రాయనైతే రాస్తారు, కానీ దీని అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. ఈ పదాలకు అసలు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ వార్తా కథనం ప్రకారం పూర్వకాలంలో అంటే మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ట్రక్కుల మీద కంటైనర్లలో కిరోసిన్ తరలించేవారు. దీంతో వెనుక వచ్చే వాహనాలకు ఆ విషయం తెలియటం కోసం ఆన్ కిరోసిన్ అని రాసేవారు. దీంతో వెనుక నుంచి వచ్చేవారు ముందున్న వాహనానికి సేఫ్ గా దూరంగా ప్రయాణించేవారు. అయితే కాలక్రమేణా రాను రాను ఆన్ కిరోసిన్ కాస్త ఓకేగా మారింది. ఇక హార్న్ ప్లీజ్ అనేది మరో పదం. పూర్వం వాహనాలకు సైడ్ మిర్రర్స్ ఉండేవి కాదు, రోడ్లు కూడా చాలా ఇరుగ్గా ఉండేవి. అందువల్ల వెనక వైపున హార్న్ ప్లీజ్ అని రాసేవారు. దీంతో ఓవర్టేక్ చేసే సమయంలో హార్న్ కొట్టవచ్చు అనమాట. దీంతో ముందు ఉన్న వాహన డ్రైవర్ అలర్ట్ అయ్యి వెనుక వాహనానికి దారి ఇస్తాడు. ఇలా హార్న్ ప్లీజ్ అనే అక్షరాలను రాయటం మొదలు పెట్టారు. ఇప్పుడు వాహనాలకు సైడ్ మిర్రర్స్ వచ్చాయి, అయినప్పటికీ చాలా మంది హార్న్ ప్లీజ్ అని రాస్తున్నారు. ఇక మొత్తం కలిపి హార్న్, ఓకే, ప్లీజ్ అని ఇప్పటికీ రాస్తున్నారు. అయితే ఆర్టీఓ నిబంధనల ప్రకారం ఈ పదాలను రాయాలని ఎక్కడా లేదు, కానీ ఒక్కసారి ప్రాచుర్యంలోకి వచ్చింది గనక దాన్ని ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఆ పదాలను చూసిన వారు వెనక వచ్చే వాహనదారులు అవసరం లేకుండా హార్న్ కొట్టడంతో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇప్పటికే ఏ వాహనంపై హార్న్, ఓకే, ప్లీజ్ అని రాయొద్దని చట్టం చేసింది. ఇదన్నమాట హార్న్, ఓకే, ప్లీజ్ కదా. అర్థమైంది కదా? మీకు తెలిసిన వారికి ఈ తెలియని విషయాన్ని షేర్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.